దేవుని యొక్క బలమైన కార్యం మనము చూడాలి, దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాన్ని మనం చూడాలంటే మనం చదివిన యెషయా గ్రంథం 41 అధ్యాయంలో 10వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. నేను నిన్ను బలపరుతును. ఆయన ఏం చేస్తాడంట? మనల్ని చెప్పాలి. ఏం చేస్తాడు? బలపరుతును అని వాగ్దానం చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. బలము లేదా బలపరిచే అద్భుతమైన శక్తి. రెండవది, మన జీవితంలో మనకు దేవుడిస్తున్న వరం ఏంటో తెలుసా? అద్భుతమైన వరం ఏంటో తెలుసా? దేవుని శక్తి అనే అద్భుతమైన వనరు మనకిస్తున్నాడు. వింటున్నారా? మొట్టమొదటిది దేవుని సన్నిధి అనే అద్భుతమైన వనరు. మనకి కఠినమైన పరిస్థితుల్లో దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదకరమైన వనరుల్లో మొట్టమొదటి చెప్పండి ఏంటది? దేవుని సన్నిధి అనే వనరు. రెండవది దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. ఇదేం చెప్పండి? ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి. ఎవరి శక్తి చెప్పాలి? అందరికీ బిగ్గరగా చెప్పండి. ఎవరి శక్తి? దేవుని శక్తి. చెప్పండి మళ్ళీ ఒకసారి. దేవుని శక్తి. బిగ్గరగా చెప్పండి. దేవుని శక్తి. మనిషి బలహీనుడు. చెప్పండి మాట. మనిషి బలహీనుడు, మానవుడు బలహీనుడు. మానవ జీవితం బలహీనమైనది, అల్పమైనది, స్వల్పమైనది, అంతలో కనబడి అంతలో మాయమైపోయేది. ఈ రోజున సుఖము, ఈ రోజున సంతోషము, ఈ రోజున ఆనందము, ఈ రోజున నెమ్మది, ఈ రోజున ఆశీర్వాదం, ఈ రోజున ఐశ్వర్యం, ఈ రోజున అవకాశాలు రేపు ఉంటాయా? గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా? ఎవరైనా ఇవ్వగలరా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమైపోతామో, ఎటు పోతామో తెలియని భయంకరమైన గాలికి చెదరగొట్టే పొట్టు లాంటి వారం మానవ జీవితం అనేది. కానీ ఎందుకు పనికిరాని ఒక బలహీనమైన ఒక వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఒక బలమైన వ్యవస్థగా ఎప్పుడు మారుతుంది? ఇప్పుడు ఒక పేపర్ పెట్టండి, ఇక్కడ ఫ్యాన్ 5లో పెట్టండి, ఏమవుద్ది? చెప్పాలి బిగ్గరగా. ఏమవుద్ది? ఎగిరిపోతూ ఉంటుంది. ఆ పేపర్ మీద తీసుకొచ్చి ఒక రాయి లాంటిది తీసుకొచ్చి ఇలా పెట్టండి, బరువు ఏమవుద్ది? 5 కాదు 10 పెట్టినా కానీ ఏం కాదు దానికి. ఎందుకని చెప్పండి? ఎందుకని పెట్టినా చెప్పండి? బరువు అలాంటిది. బరువు వల్ల ఎగిరే జీవితం కూడా ఏమవుతుంది? ఎగరకుండా అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, సహోదరు, నువ్వు శక్తిహీనుడు కావచ్చు, శక్తిహీనురాలు కావచ్చు. when the power of God comes upon you, జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే దేవుని శక్తి నిన్ను బలంగా తాగుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం నిన్ను బలంగా తాగుతుందో, నీలో నుంచి అద్భుతమైన జీవం బయటకు వస్తుంది. అది అద్భుతమైన బలముగా బయటకు వస్తుంది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచు. మరియ తల్లితో గాబ్రియల్ అంటుంది ఏమన్నా తెలుసా? మరియ తల్లితో గాబ్రియల్ అంది ఏమన్నా తెలుసా? దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక. ఆ శుభవచనం ఏంటో అని జాగ్రత్తగా చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అనే శక్తి నిన్ను ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునా? ఏం జరుగుతుంది? అలా ఆవరిస్తే ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో నుండి ఏం పుట్టిస్తుంది తెలుసా? అద్భుతమైన ఈ లోక రక్షకుణ్ణి అది నీ గర్భములోనికి తీసుకొస్తుంది. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామానికి కనపరచండి. వింటున్నారా? దేవుని శక్తి కనుక నిన్ను తాకితే చస్తాను అనుకునేవాడు కూడా, రేపు నాకు జీవితం లేదు అనుకునేవాళ్ళు కూడా, అయిపోయింది అనుకునేవాళ్ళు కూడా, అప్పులే అయిపోయింది అనుకునేవాళ్ళు కూడా, నష్టమే బ్రతుకు లేదు అనుకునేవాళ్ళు కూడా. వింటున్నారా నా ప్రియ సహోదరి, సహోదరురా? వెంటనే దేవుని శక్తి తాకగానే, దేవుని బలము తాకగానే అద్భుతమైన జీవము, స్వస్థత, ఆరోగ్యము, బలము నీ యొక్క హృదయములో, నీ కడుపులో ఒక అద్భుతమైన ఒక మొలక మొలిచి అది నిన్ను బలమైన శక్తిగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మంచి సాక్ష్యం చెప్తాను. ఒక తల్లి ఇంచుమించుగా ఒక 3-4 నెలలుగా ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతూ ఉందంట. ఈరోజు సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. బాగా బాధపడుతుంది. మొన్న ఆ మధ్యన ప్రార్థన చేయించుకుంది. డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ అన్నారు, ఏదో ముక్క తీసి, అంటే ఆమె శరీర భాగంలో నుండి ఏదో మొత్తానికి లోనున్న గర్భసంచి అనుకుంటాను, అందులోంచి బయాప్సీకి పంపించాలన్నారంట. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఈవిడికి తొందర మొదలైపోయింది, టెన్షన్ మొదలైపోయింది. బ్లీడింగ్ ఆగట్లా, భయంకరంగా. పెద్దావిడి తల్లి చాలా వేదన పడుతూ ప్రార్థనకు చేయించుకుంది. దేవుని సన్నిధికి వచ్చి ఒకరోజు ఇలాగే ఆరాధన చేస్తూ ఉంటే బలహీనమైన సమయంలో దేవుడు దాకాడు.
దేవుడు తాకేటప్పటికి దేవుని యొక్క తాకిడి ఎప్పుడైతే ఆమె చూసిందో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దేవుని తాకిడి ఎప్పుడైతే బలంగా ఆవిడ చూసిందో 3 నుంచి 4 నెలలు ఆగని ఆ రక్తధార ఆ రోజు ఆగిపోయింది. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతమైన స్వస్థతను పొందుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరల అనారోగ్యం అనేది ఆవిడలో లేదంటే. సాక్ష్యం చెప్తుంది ఏమనంటే, నాకు ఇంజెక్షన్ అంటేనే భయం అండి, మొక్క తీసి పంపించాలంటే ఇంకా కంగారు పడిపోయాను. కానీ నా దేవుని యొక్క శక్తి నన్ను తాకినప్పుడు నేను స్వస్థపడ్డాను. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచను. బిగ్గరగా సమస్త మహిమ ఘనత ప్రభువుకి చెలునుగాక. బిగ్గరగా చెప్పాలి ఆమేన్. అందుకోసమే ప్రభువు గనక నిన్ను తాకితే, దేవుడు గనక నిన్ను తాకితే, రోగమైనా, సైతానైనా, లేకపోతే ఇంకా నీ జీవితంలో ఉన్న కష్టమైనా, అప్పులైనా, ఏవైనా అవి ఏమవుతాయి తెలుసా? నిన్ను తాకినప్పుడు దేవుడు అవి ఖచ్చితంగా పారిపోవలసిందే. ఖచ్చితంగా పారిపోవలసిందే. ఆయన పరిస్థితులను తలకిందులు చేయగలిగినవాడు. చెప్పండి, పరిస్థితులను చెప్పండి, ఏం చేయగలిగినవాడు? తలకిందులు చేయగలిగినవాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన శక్తిలో ఎంత బలం ఉంటుందో తెలుసా? ఆయన ఒక్క మాట చెప్తేనే ఆ మాటకే దెయ్యాలు గజ 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 గజలు ఆడిపోయినాయి. ఆడలేదా? చెప్పరేంటండి? మొన్న ప్రార్థన చేశారుగా, నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశారా? ఆ రోజు వాక్యం చెప్తే, దేవుని వాక్యం ఎంత బలమైనది చెప్పడానికి ఈ మాట మీకు చెప్తున్నాను. ఆ రోజు వాక్యం చెప్తే ఏ ఊరు దగ్గర, అది మండపేట దగ్గర, మండపేట అవతల మాచవరి అనే ప్రాంతంలో వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత రాత్రి వాక్యమైన తర్వాత దేవుని సందులో ఒక బలమైన అభిషేకాన్ని వారు పొందుకున్న తర్వాత నేను బాప్తిసం కోసం ముందుకు రమ్మన్నాను. బాప్తిసం కోసం ముందుకు రమ్మంటే దేవుడు ఎంత బలంగా తాకితే ఎలాంటి క్రియలు జరుగుతాయని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. ఇంచుమించుగా 32 మంది లేచి నిలబడ్డారండి. 32 మంది లేచి నిలబడ్డారు బాప్తిసాని కోసం. ఆ పాస్టర్ గారు, పిలిచిన పాస్టర్ గారు కన్నీళ్లు పెట్టుకుంటా 2 చేతులు ఎత్తి దేవుని నామాన్ని గణపరుచుకుంటా ఎంత సంతోషంతో తన్మయం చెందాడు తెలుసా? 32 మంది. చీకట్లో చాలామంది ఉన్నారు. సమయం లేక, సమయం అయిపోయిందని నేను నిలబడమని ప్రార్థన చేయడానికి నిలబెడితే 32 మంది నిలబడ్డారు. నాకు లెక్కకు వచ్చిన వాళ్ళు, నోట్ లెక్క వచ్చిన వాళ్ళు, ఇంకా కనబడిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? మాట్లాడిన వాడు బలహీనుడు. ఆ రోజు మా బాబాయ్ వచ్చాడు చూడడానికి. వాస్తవంగా మధ్యాహ్నం వాకింగ్ చెప్పిన తర్వాత ఎందుకో చాలా అడ్లు, ఆ రోజు వెళతా ఉన్నాం, ఎన్ని అడ్లు వచ్చినాయి అంటే చాలా అడ్లు. వెళ్ళే టైంలో నాకు కొంచెం ఆరోగ్యం బాగా, పిల్లలకు చెప్తే ఇబ్బంది పడతారని అలాగే అంటే నీరసంగా అనిపిస్తూ ఉంది. వెళ్ళిన తర్వాత వాకింగ్ చెప్పాను. బాగా ఎండగా ఉంది. ఆ ఎండలో టెంట్లు వేసి ఉన్నాయి. ఆ టెంట్లో వాకింగ్ చెప్పాను. ఈ పెండాల్స్ వేస్తారు కదా, పెండాల్స్లో డీహైడ్రేషన్ అయినట్టుంది. ఆ చెమటలు ఎక్కువ పోసి బాగా నీరసంగా ఉండి ఒక చిన్న రూమ్ ఒకటి ఇస్తే అందులో నేను వెళ్ళిపోయి నిద్రపోతున్నాను. అలాగ పడిపోయి అలాగ సొమ్మశీలు అలా నిద్రపోతూ ఉంటే ఈ లోపల మా బాబాయ్ వచ్చారు. ఆ దగ్గరేనంట పందలపాక గబగబా వచ్చాడు. ఆయనతో 4 మాటలు మాట్లాడాను. నా పరిస్థితి చూసి, నువ్వు పడుకోబుజ్జి, నువ్వు చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడతాలే, నేను వెళతాను, నాకు చిన్న పని ఉందని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత సహోదరుడు వచ్చి, అన్న టైర్ గాలిపోయిందన్న, కొంచెమే గాలి ఉంది, ఏం చేయమంటారన్న. పొద్దు రాత్రి మనం ప్రయాణం వెళ్ళాలి, ఏదో చేయండి అంటే మళ్ళీ దాన్ని మండపేట తీసుకెళ్ళారు. మండపేట తీసుకెళ్తే పడిన చోట ఇంకో పెద్ద బ్యాచ్ పడిందంట. అంత పెద్ద బ్యాచ్ అయింది అది. చాలా అడ్డులు, ఆటంకాలు, ప్రతీదీ కూడా సైనేమి బాల ఏదో వ్యతిరేక దిశలోనే ఉంది. ఇక అప్పుడు ఏం చేశానంటే, సర్వసాధారణంగా నేను చేసే ప్రయత్నం ఏంటంటే, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెంటనే మోకరించడం మొదలు పెడతాను. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాను మోకరించి. పిల్లలు వచ్చారు ఈ లోపల, రండి అని ఓ పాస్టర్ గారు వచ్చారు మాట్లాడడానికి. ఆయన కూడా పిలిపించి రండి అని చెప్పి అందరం మోకరించి దేవుని దగ్గర చేతులు ఎత్తి, దేవా నువ్వు పరిస్థితులను అనుకూలపరచు, మేము బలహీనమే కానీ నువ్వు బలమైన, చెప్పాలి దేవుడు, నువ్వు ఇక్కడ ఒక అద్భుతం చేయాలి, నువ్వు గొప్ప కార్యం జరిగించు. ఫలితం ఏంటి తెలుసా? అద్భుతమైన ఆత్మల రక్షణ. చెప్పండి, ఒకటి దగ్గరగా దేవుని నామాన్ని కనపరచ.
నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడతావో, దేవుని బలం మీద నువ్వు ఆధారపడతావో, దేవుడే వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను ఏం చేస్తాను చెప్పండి, ఏం చేస్తాను, బలపరుస్తాను. బలహీనమైన సమయాలలో నిన్ను బలమైన శక్తిగా మార్చగలిగిన వాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయం చేస్తారు త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం. 14వ అధ్యాయం 15వ వచనం. ఈరోజు నేను అన్నీ రెడీ చేసి పెట్టలేదు, లేకపోతే నేనే చదివేది మీకోసం. క్షమించండి, 15వ అధ్యాయం 14వ వచనమేనా? 15:14 మీరు చదివేది. 15:14 అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను, సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడి గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. దీని వెనక వృత్తాంతం చాలా బలమైనది. సంసోను ఫిలిష్తీయుల మీదకి రేపబడ్డాడు, దేవుడు రేపాడు వారిని నాశనం చేయడానికి. ఎప్పుడైతే రేపాడో, ఒక చోట ఎప్పుడైతే శత్రువును నాశనం చేశాడో, నాశనం చేసినందుకు గాను ఫిలిష్తీయులు ఏం చేశారు తెలుసా? మోకమ్ముడిగా వచ్చి యోధా ప్రాంతానికి వచ్చి యోధా ప్రాంతం మీద దోచుకోవడానికి మీద పడ్డారు. ఎప్పుడైతే వారు దోచుకోవడానికి మీద పడ్డారో, యోధా వారందరూ అడుగుతున్నారు, మీకు ఏం పాపం చేసామని, ఏం అన్యాయం చేసామని మా మీద పడుతున్నారు, మీరు ఎందుకు వచ్చి మమ్మల్ని దోచుకున్నారు మీరు అని అంటే, అప్పుడు ఏమన్నారు తెలుసా? ఇగో మిమ్మల్ని పరిపాలన చేసేవాడు సంసోను మమ్మల్ని మీద పడి మమ్మల్ని నాశనం చేశాడు కనుక ఇప్పుడు మేము మీద పడుతున్నాం. మేము ఓ పని చేయండి, మీ మీద మేము పడకుండా ఉండాలంటే ఆ సంసోన్ని మాకు అప్పగించమన్నారు. ఏమన్నారు? ఆ సంసోన్ని అప్పగించమన్నారు. ఎప్పుడైతే అలా అన్నారో, సంసోను ఎక్కడున్నాడో కనుగొని ఆ సంసోను దగ్గరికి వచ్చి ఏం చేశారు తెలుసా? సంసోను దగ్గరికి వచ్చి సంసోను పట్టుకొని అంటున్నారు, ఇప్పుడు నిన్ను గనక మేము అప్పచెప్పకపోతే వాళ్ళు వచ్చి మమ్మల్ని దోచుకొని మమ్మల్ని నాశనం చేస్తారు. సో మేము నిన్ను అప్పచెప్తావు అని అంటే, సంసోను అంటాడు, మరి నన్ను చంపుతారా మీరు అందరూ కలిసి అని అంటే, లేదు మేము చంపం కానీ నిన్నైతే మేము అప్పచెప్పేస్తామని అన్నారు. అని అనగానే సరే మీ ఇష్టం అప్పచెప్పండి అంటే, సొంత జనాంగమే అప్పచెప్పేయమని ఎప్పుడైతే అన్నాడో, సొంత జనాంగమే అప్పచెప్పడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డారో, సంసోను మారు మాట్లాడకుండా అలాగే నిలబడితే క్రొత్త తాళ్లను తెచ్చి, నేయబడిన క్రొత్త తాళ్లను తెచ్చి సంసోన్ను బంధించి ఏం చేశారు తెలుసా? వీరిని తీసుకొని వెళ్ళి సంసోన్ని ఈ యొక్క యోధా ప్రజలు ఎవరికి అప్పచెప్పారు తెలుసా? ఫిలిష్తీయులకు అప్పచెప్పారు. ఎప్పుడైతే ఫిలిష్తీయులకు అప్పచెప్పారో, ఫిలిష్తీయులు జయకేతనము ఎగరేస్తూ సంతోషంతో కేరంతలు కొట్టుకుంటూ ఎప్పుడైతే సంసోను మీదకు పడ్డారో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, బలహీనముగా ఉన్న ఆ యొక్క సంసోను మీదకి ఏం దిగి వచ్చింది చెప్పండి? ఏం దిగి వచ్చింది? బలమైన దేవుని అభిషేకం దిగి వచ్చింది. ఎప్పుడైతే బలమైన దేవుని యొక్క శక్తి దిగి వచ్చిందో, అభిషేకం దిగి వచ్చిందో, ఒక్కసారిగా జాగ్రత్తగా వినండి, సంసోను తన యొక్క బంధకాలను తెంచుకోవాలా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంసోను తన బంధకాలను తెంచుకోవాలా. మరి ఎవరు తెంచేశారు? దేవుని ఆత్మ సంసోను మీద పడగానే ఏం జరిగింది తెలుసా? క్రొత్త తాళ్ళు వాటికి అవే కాలిపోవడం మొదలుపెట్టినాయి. అవి కాలి అవతల పడిపోయినాయి. ఆఖరికి బంధించిన సంఖ్యలు కూడా ఏమైపోయినాయి? తెగ అవతల పడిపోయినాయి. అంతే. ఒక్కసారిగా దేవుని ఆత్మ చేత రేపబడిన వాడు అటు ఇటు ఇలాగా వెతికేటప్పటికి ఏం దొరికింది తెలుసా? ఒక గాడిద పచ్చి దవడ ఎముక దొరికింది. అంతే. దాన్ని పట్టుకొని శత్రువుల మీద పడితే, అర్థం చేసుకోండి, పడితే 1000 మంది యోధులను 1000 మంది ప్రజలను కోత కోసుకొని వెళ్ళిపోయాడు. అంతే. పచ్చి దవడ ఎముకతో. కత్తితోనా? కాదు. కేవలం ఒక ఎముకతో, ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. ఎలా చంపగలిగాడు? దేవుని శక్తి పొందుకున్నాడు గనక. తర్వాత చదవండి, అద్భుతంగా ఉంటుంది ఈ మాటలు. మీరు కొన్ని వచనాల కిందకు వెళితే, భయంకరమైన వధ జరిగిన తర్వాత, అందరిని నాశనం చేసేసిన తర్వాత
సంసోను విపరీతమైన దాహం వేసింది సమ్మునికి. సొమ్మసిల్లిపోతాడు, విపరీతమైన దాహం వేసేస్తే. ఇక దాహం వేసేటప్పటికి అప్పుడు దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, దేవా నా శత్రువుల మీద పగ తీర్చుకునే కృపనిచ్చావు నీ యొక్క బలము చేత, కానీ ఇప్పుడు దాహము తీర్చుకోలేని మళ్ళీ బలహీనుడని అయిపోయాను. నాకు మంచినీళ్ళు కనపడట్లా, నాకు దాహం వేస్తుందయ్యా, నేను దాహంతోనే శత్రువుల మీద పగ తీర్చుకొని చచ్చిపోవాలా, నేను చావాలా, నన్ను చచ్చిపోమంటావా అని ఏడుస్తూ ఉంటే దేవుడే దిగొచ్చి, ఎంత అద్భుతం చూడండి, దేవుడే దిగొచ్చి భూమిని చీల్చాడు. ఏం చేశాడు? భూమిని చీల్చాడు. చీల్చి భూమిలో నుంచి జీవజల బయటకు తీసుకొచ్చి దాహం తీర్చి సంసోను బ్రతికించాడు. చప్పట్లు కూడా ఫిగరగా దేవుని నామాన్ని కనపరచాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన నిన్ను బలపరచగలడు, ఆయన నిన్ను పోషించగలడు, ఆయన నీకు విజయం ఇవ్వగలడు, ఆయన నిన్ను నిలబెట్టగలడు, ఆయన నిన్ను బ్రతికించగలడు, ఆయన నీకు ఆయుష్నివ్వగలడు, ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వగలడు. ఆయన కఠిన సమయాలలో నిన్ను బలమైన శక్తిగా ఆయనే నిన్ను మార్చగలగడు. బిగ్గరగా రెండు చేతులెత్తి నోరారా ఆయన నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కఠినమనే సమయాల్లో ఉండవలసిన వనరులు మొట్టమొదటి చెప్పండి, ఏముండాలి? చెప్పాలి, ఏముండాలి? దేవుని సన్నిధి అనే అద్భుతమైన వనరు ఉండాలి. రెండవది చెప్పండి, ఏముండాలి? దేవుని శక్తి అనే వనరు ఉండాలి. మూడవది 19వ వచనములో ఆయన అంటున్నాడు, నేనే నీకు వాగ్దానము చేస్తున్నాను. ఏమని? నేను నీకు తోడుగా ఉంటానని, నిన్ను విడువనని, నిన్ను ఎడబాయనని, నీకు అద్భుతమైన ఘనమైన సాక్షిగా నేను నిలబెడతానని, అలాగే బలమునిచ్చేవాడినని, నిన్ను బలపరిచేవాడినని ఆయన అనేకమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. మూడవ వనరు ఏంటో తెలుసా? దేవుని వాగ్దానములు. చెప్పండి, దేవుని వాగ్దానములు అనే వనరులు. మొట్టమొదటిది ఏం చెప్పండి, దేవుని సన్నిధి అనే వనరు ఉండాలి. రెండవది దేవుని శక్తి అనే వనరు ఉండాలి. మూడవది దేవుని వాగ్దానములు అనే వనరు ఉండాలి. వాగ్దానములు మీరు గమనిస్తే, అక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఏమంటున్నాడైనా? నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అనే వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానములు ఏం చేస్తాయి తెలుసా? ఒక మనిషిని తన జీవితంలో అగమ్యగోచరముగా ఉన్నప్పుడు ఒక సరైన మార్గములో నడపడానికి, లేదా ఊపిరి ఆగిపోతున్న వాడికి ఊపిరినిచ్చే ఆక్సిజన్ లాంటివి, ప్రాణవాయువు లాంటివి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాగ్దానములు మన జీవితంలో మనకు నిరీక్షణను, హోప్ను కలుగు చేస్తాయి. వాగ్దానము మన జీవితంలో మనం దేవుని వైపు నడవడానికి మనకు ఉపయోగపడతాయి. అవునంటారా, కాదంటారా? వాగ్దానము బలమైనది. చెప్పండి, వాగ్దానము బలమైనది. ఆయన అన్నాడు, భయపడొద్దు అన్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. నిన్ను విడువనన్నాడు. నా సన్నిధిలో నీవు నిలిచే భాగ్యం ఇస్తాన్నాడు. మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదం ఇస్తా అన్నాడు. మునుపటి కంటే గొప్ప దీవెనిస్తా అన్నాడు. నిన్ను విడువను ఎడబాయనన్నాడు. అలాగే నిన్ను కాపాడుతానన్నాడు. నీ పిల్ల తరాలను కాపాడుతా అన్నాడు. నిన్ను బ్రతికిస్తానన్నాడు. నీకు ఆయుష్ ఇస్తానన్నాడు. నీ రాకపోకలో తోడుగా ఉంటానన్నాడు. నిన్ను పోషించేవాడిని అన్నాడు. ఆకాశ పక్షంలో చూడండి, ఇవి విత్తవో కోయవో, కానీ వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా, మిమ్మల్ని పోషించే దేవుడు నేను లేనా అన్నాడు. ఇన్ని వాగ్దానాలు చేస్తున్న దేవుడు నేను మర్చిపోతాడా? చెప్పాలి, విడిచిపెడతాడా? చెప్పడేంటండి? వాగ్దానము బలమైనది. బలహీనమైన కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? చెప్పండి, దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? వాగ్దానములను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరము నీకు వచ్చే వాగ్దానం, దేవుని యొక్క దాసుల ద్వారా ఇచ్చే వాగ్దానము, వాక్యము ద్వారా వచ్చే వాగ్దానములు, అలాగే ప్రతి క్షణము దేవుడు నీతో మాట్లాడడం ద్వారా వచ్చే వాగ్దానములు, ఇవన్నీ మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి.